హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. అండ్ ముచ్చటగా మూడో విజయం కాకుండా నాలుగో విజయం అనాలి. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ మరొకసారి రిపీట్ చేసాం. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మ్యాచ్ లో, బట్ ద వే వి ఫినిష్డ్ అల్టిమేట్ హై ఇచ్చింది. అండ్ చాలా విషయాలు మాట్లాడాలి. మనతో పాటు విజయ్ భయ్య ఉన్నారు. విజయ్ భయ్య ఎలా ఉంది? లాస్ట్ సేమ్ నువ్వు వచ్చినప్పుడు మనం మాట్లాడాం. మనం గనక వరుసగా ఎగ్జాక్ట్‌లీ. 3 గేమ్లు ఇక్కడ గెలిస్తే వీఆర్ బ్యాక్ ఇన్ టు ద కాంపిటీషన్ అండ్ వీఆర్ బ్యాక్ అండ్ హౌ. వెరీ, వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. 4 మ్యాచెస్ ఇన్ ఎ రో. సో, ఎవరికైనా హ్యాపీగానే ఉంటది. ఎస్పెషల్లీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్‌కి. సో, హైదరాబాద్‌లో గూడా ఆడలేదు. జైపూర్‌లో ఆడారు. అలాంటి గేమ్‌ని విన్ అవ్వటం అనేది చాలా హ్యాపీ. అండ్ ఆల్సో బ్యాటర్స్ డిడ్ రియల్లీ వెల్. బౌలర్స్ పుల్ థింగ్స్ బ్యాక్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఆబ్వియస్లీ ఫీల్డింగ్ అనేది త్రూ ఔట్ ద డే అంత బాలేదు. ఈవెన్ జడ్డూనే డ్రాప్ చేశాడు. సో, మనం ఏం అనలేము. అనికేత్ ఓకే. హి వాస్ నాట్ డూయింగ్ వెల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీల్డింగ్, బట్ హి విల్ ఇంప్రూవ్ డెఫినెట్లీ. హి ఈస్ జస్ట్ ఎ జూనియర్. సో, వెరీ హ్యాపీ విత్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. అండ్ బిఫోర్ అన్ని విషయాలు మాట్లాడే ముందు ఫీల్డింగ్ గురించి తెచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. నేను కూడా ఒక అబ్జర్వేషన్ చేశాను. నాకు అనిపించిన అబ్జర్వేషన్ ఇది ఏంటంటే, మేబీ జైపూర్ లో మనకి లైట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. రూఫ్ ఉండదు. ఏమో 2026లో కూడా రూఫ్ లేకుండా అంత ఎండలో స్టేడియం అంటే నాకు అర్థం కాదు. సో రూఫ్ లేకపోవడం వల్ల కొంచెం ఎయిర్ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా, ఎక్కడ కూడా బ్లాక్ లేకుండా. సో ఇలా అన్ని కరెక్ట్. కారణాలు కావచ్చు అంటారా రెండు టీమ్స్ డ్రాప్ చేయడానికి? అండ్ ఆఫ్ లేట్ దీస్ డేస్ అంతా స్టేడియం లేని దగ్గర ఆడట్లేదు కదా మన జనాలు, మన ప్లేయర్స్ కూడా. కరెక్ట్. అది గూడా ఒక రీజన్ అవ్వుండొచ్చు. బేసికల్లీ ఫ్లడ్ లైట్స్ అనేది ఆల్‌మోస్ట్ సేమే. ఐ మీన్ వేరే స్టేడియంస్‌తో చూసుకుంటే ఎక్సెప్ట్ అహ్మదాబాద్‌లో ఫ్లడ్ లైట్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి గదా! కానీ ఈ ఫ్లడ్ లైట్స్ అన్ని ఫ్లడ్ లైట్స్‌తో కంపేర్ చేసుకుంటే సేమే. బట్ నువ్వు చెప్పినట్టు రూఫ్ లేన్ అయన్నీ యూ నో ఆ రీజన్ వల్ల ఇది గూడా ఉండొచ్చు. బట్ ఇంకోటేంటంటే యాక్చువల్లీ మెన్షన్ చేశా కదా ఒకటి. జడేజానే ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాంటిది యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా మనం చూస్తుంటే ఆఫ్టర్‌నూన్ గేమ్, ఆ గేమ్‌లో కూడా ఫస్ట్ శశాంక్ సింగ్ డ్రాప్ చేశాడని అనుకోవచ్చు. ప్రీవియస్ మ్యాచెస్‌లో కూడా డ్రాప్ చేశాడు. అది ఓకే. ఈవెన్ కరుణ్ నారిస్ వెరీ గుడ్ ఫీల్డర్. హీ డ్రాప్ ద క్యాచెస్. అండ్ దెన్ మన మ్యాచ్‌లో ఏమో ఫస్ట్ జడేజా డ్రాప్ చేశాడు. దాని తర్వాత ఫస్ట్ ఆబ్వియస్లీ మనకి మన బౌలింగ్ లో కూడా అనికే డ్రాప్ చేశాడు. తర్వాత మన బ్యాటింగ్ లో జడేజా డ్రాప్ చేశాడు. తర్వాత హిట్మైర్ కూడా సరిగా చూడలేదు బాల్ ని, తను కూడా డ్రాప్ చేశాడు. సో మెనీ క్యాచెస్ డ్రాప్ టుడే. సో ఇట్స్ ఫైన్. ఐ మీన్ మేబీ ఒక రోజు అలాంటిది వచ్చిందేమో అనుకోవాలి ఫీల్డర్స్ కి. మేబీ హోప్ఫుల్లీ జాంటీ రోడ్స్ ఈ రోజు మ్యాచ్ చూడొద్దు అనుకుందాం. అండ్ ఐ థింక్ మన మ్యాచ్ చూసుకుంటే న్యూట్రలైజ్ అయిపోయింది డ్రాప్ క్యాచెస్ ఎఫెక్ట్ అనేది. సో ఎక్కడ కూడా డ్రాప్ క్యాచ్ వాళ్ళు గెలిచామనే నెరేటివ్ అనేది ఇంక లేదు, బికాస్ న్యూట్రలైజ్ అయిపోయింది. వాళ్ళ డ్రాప్ క్యాచెస్ సూర్యవంశి పాడు అండ్ మన వాళ్ళకి ఇచ్చిన డ్రాప్ క్యాచెస్ అవకాశం మన వాళ్ళు అదరగొట్టారు. బ్రో ఫస్ట్ టీమ్ దగ్గర నుంచి మాట్లాడదాం. ఎలా అనిపించింది ప్లేయింగ్ 11? అగైన్ నో దూబే. నాకు అదొక్కటే చిన్నది. యాక్చువల్లీ నాకు మ్యాచ్ ముందల కూడా అనిపించింది వాళ్ళు దూబేని తీసుకోరు, ఫుల్ నే తీసుకుంటారేమో అని. బట్ ఐ వాంట్ దూబే టు బీ ఇన్ ద ప్లేయింగ్ 11. బట్ నాకేమనిపించింది అంటే, ఎందుకంటే ఆర్ఆర్ తో బాగా చేశాడు కదా ప్రఫుల్. అది మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ రీజన్. ఓకే, అదే మెయిన్ రీజన్. ప్రఫుల్ ని తీసుకుంటాం. ఐ డోంట్ థింక్ నెక్స్ట్ మ్యాచెస్ లో పక్కా దూబేనే మళ్ళీ వస్తాడు ప్రఫుల్ ప్లేస్ లో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏమైందంటే, ఈ రోజు కమిన్స్ కూడా వచ్చాడు కదా. కమిన్స్ కెన్ బ్యాట్. ప్రీవియస్ మ్యాచెస్ లో అంటే వేరే వారు లేరు కాబట్టి హర్ష్ దూబే బ్యాటింగ్ కూడా చేశాడు కాబట్టి పక్కా తీసుకోవాలి. ఈ మ్యాచ్ లో కమిన్స్ వచ్చాడు కాబట్టి కమిన్స్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8 కాబట్టి హర్ష్ దూబేని పక్కన పెట్టారు. బట్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మాత్రం పక్కా హర్ష్ దూబేని తీసుకుంటారు. పవర్ ప్లే ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ లో ఏమైతుందంటే, పవర్ ప్లే లో అప్పుడు నితీష్ ని యూజ్ చేసుకుంటారు. ఈ మ్యాచ్ లో నితీష్ ని యూజ్ చేసుకోలేదు పవర్ ప్లే లో. సో అదొకటి కూడా ఉంది. అండ్ మ్యాచ్ స్టార్ట్ అవగానే విరుచుకుపడ్డాడు మన బీహార్ బాయ్ సూర్యవంశి. అసలు మామూలుగా విరుచుకుపడలేదు. అండ్ ప్రఫుల్ ఇంకా నేను ఎక్స్పీరియన్స్ రిలేటివ్లీ ముస్తాక్ అలీ కూడా పెద్దగా ఆడలేదు. సో ఆ కొత్తగా కొంచెం ఆ రాడ్నెస్ ఉండటం వల్ల కొట్టేసాడు అనిపించింది. బట్ హీ కేమ్ బ్యాక్ వెల్. లాస్ట్ 3 overs లో కేవలం 24 runs తీసి 2 wickets తీసాడు నా దృష్టిలో. బట్ స్కోర్ కార్డ్ మీద 1 wicket అని ఉంది, బట్ నాకు తెలీదు. సో అంపైర్స్ విషయం కంప్లీట్లీ వాళ్ళ చేతిలోనే పెడదాం. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో ఏమో. అది క్లియర్ క్యాచ్. హెడ్ అంత మంచిగా పట్టాడు, అయినా అవుట్ చేయలేదు. ఏమో ఇంకా వాళ్ళ రూల్స్ ఏంటో ఏమో గానీ, అది పక్కన పెడితే నువ్వు చెప్పినట్టు ప్రఫుల్ ఐ మీన్ హీ డిడ్ రియలీ వెల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఎస్పెషల్లీ లాస్ట్ గేమ్ లో కూడా, తను ఆడిన లాస్ట్ గేమ్ లో కూడా లాస్ట్ ఓవర్ చాలా బాగా చేశాడు. డెత్ ఓవర్స్ లో లేదా 20th ఓవర్ అనుకుంటా లాస్ట్ మ్యాచ్ లో కూడా. సో ఈ మ్యాచ్ లో కూడా డెత్ ఓవర్స్ చాలా బాగా చేశాడు.
ఆబ్వియస్లీ అందరు బౌలర్స్ డెతోర్స్ లో బానే వేశారు మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్. బీట్ కమిన్స్ గానీ, లేకపోతే ఇషాన్ మాలింగ త్రూఅవుట్ ద గేమ్ బానే వేశాడు. కమిన్స్ కూడా త్రూఅవుట్ ద గేమ్ బానే వేశాడు. అండ్ షకీబ్ ఒక్కళ్ళే కొంచెం బాగా వేయలేదు ఈ రోజు. ఐ మీన్ స్లోవర్ బాల్స్ అనేది పడలేదు సరిగ్గా. మేబీ 1 హాఫ్ గేమ్ అనుకోవచ్చు. తన ప్రీవియస్ గేమ్ లో అన్ని మ్యాచ్ లో బానే ఆడాడు. సో హోప్ఫుల్లీ హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. అండ్ షకీబ్ ముందు వరకు ఒక 6 కూడా ఇవ్వలేదు. సో ఈ రోజు ఆఫ్ డే అనుకోవాలి. అండ్ ఆల్సో బట్ పాజిటివ్స్ చూడాలంటే హీ గాట్ ద బిగ్ వికెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. దట్ వాస్ డిఫరెన్స్ బిట్వీన్ 250 అండ్ 230. సో వి టేక్ ఇట్. కరెక్ట్. విల్ టేక్ ఇట్ ఆబ్వియస్లీ. అండ్ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి ఏంటంటే నితీష్ బౌలింగ్ యాక్చువల్లీ. సో హీ బ్రోక్ దట్ బిగ్ పార్ట్నర్షిప్. ఐ థింక్ మోర్ దెన్ 100 కదా. జూరియల్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ఆ బాల్ కూడా నువ్వు గమనిస్తే ఆల్మోస్ట్ హ్యాండిల్ దగ్గర హిట్ అయింది అనుకుంటా జూరియల్ కి, ద హార్డ్ లైన్ తోని. సో హీ ఇంప్రూవ్డ్ అ లాట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ గేమ్. ఎవ్రీ గేమ్ ఇంప్రూవ్ అవుతున్నాడు నితీష్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ యాక్చువల్లీ స్టీఫన్ జోన్స్ తోని వర్క్ చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బౌలింగ్ పేస్ ఇంక్రీజ్ అయింది ఆబ్వియస్లీ, బట్ తన స్కిల్ సెట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎప్పుడైనా ఇంతకు ముందు నితీష్ బౌలింగ్ చేస్తుంటే ఎలా ఉంటదంటే చాలా బ్యాటర్స్ నార్మల్ గా తీసుకునేవారు. ఓకే మన 6th బౌలర్ 7th బౌలర్ మనం కొట్టేద్దాం అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్డ్. హీ విల్ బికమ్ లైక్ though he's the 6th bowler for SRH, but still he can be 4th or 3rd bowler for SRH any day. Yeah, I think అదే క్వశ్చన్ మనకి ఇస్తుంది టు ప్లే బోత్ దూబే అండ్ శివాంగ్. ముందు మ్యాచెస్ లో ఎస్పెషల్లీ అట్ హోమ్ ఐ థింక్ వీ విల్ సీ బోత్ దూబే అండ్ ఇంగే. కరెక్ట్. దూబే అండ్ శివాంగ్. యా కరెక్ట్. అదే కదా మనకి ఈ మ్యాచ్ లో ఆబ్వియస్లీ స్పిన్నర్స్ కి వాళ్ళు కూడా ఒక ఐ థింక్ వాళ్ళకి కూడా స్పిన్నర్ ఒకడే ఉన్నాడు, జడేజా సెకండ్ స్పిన్నర్. కానీ మన దాంట్లో కూడా స్పిన్నర్ ని దూబేని తీసుకున్నా పెద్దగా యూజ్ చేసే వాళ్ళు కాదేమోలే అనిపించింది ఈ రోజు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఉన్నాడు. ఆల్దో యశస్వి జైస్వాల్ ఫస్ట్ అవుట్ అయిపోయినా, కానీ తర్వాత హిట్మైర్ కూడా వచ్చాడు. సో ఆ మ్యాచ్అప్స్ చూసి బౌలింగ్ ఇచ్చేవాళ్ళు కాదేమోలే అనిపించింది. ప్రఫుల్ ఇంజన్ తీసుకుంటే ఓకే, బట్ నెక్స్ట్ మ్యాచ్ లో తప్పకుండా వాళ్ళు దూబేని పక్కా తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ లో పెద్ద ఐ మీన్ ముంబైతో కదా. సో ఆబ్వియస్లీ ఓన్లీ డికాక్ ప్లస్ తిలక్, రుతర్ఫర్డ్ ఉన్నాడు కాబట్టి తీసుకోవచ్చు వాళ్ళు దూబేని ఈజీగా. అండ్ హీ కెన్ బ్యాట్ ఆల్సో కదా. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ దట్ ప్యాట్ కమిన్స్ ఏమి ఈ ట్రెడిషనల్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్ కేయలేరు అనే ట్రెడిషన్ ప్యాట్ కమిన్స్ పట్టించుకోడు. బికాస్ మీకు గుర్తుంటే క్వాలిఫైర్ టు అగైన్స్ రాజస్థాన్ రాయల్స్ వి బౌల్డ్ విత్ షబాజ్ అండ్ అభిషేక్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ రాజస్థాన్ మీద. సో ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ దట్ గై. అలా కాదని హీ విల్ టేక్ హిస్ ఛాన్సెస్. సో ఐఎమ్ షూర్ దట్ ఫ్యూచర్ లో ఇట్స్ జస్ట్ దట్ కాల్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు స్పిన్నర్స్ కి పెద్ద పర్చేజ్ లేదు. ఆర్ఆర్ స్పిన్నర్స్ విష్ణు కూడా ఒక ఓవర్ వేసాడు కాబట్టి పెద్ద క్రిటిసైజ్ చేయడానికి లేదు. దే ఫెల్ట్ శివాంగ్ చైనామెన్ ఇస్ బెటర్ దెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆఫ్ దుబే బికాస్ మనకు అభిషేక్ కూడా ఉన్నాడు లెఫ్ట్ ఆర్మ్ వేయాలని. ప్రాబ్లీ దట్ వాస్ ద డిసిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా దృష్టిలో. నువ్వు ఆర్ఆర్ లైనప్ కూడా చూసుకుంటే ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకున్నాడు, లెగ్ స్పిన్నర్ కర్ణాటక నుంచి, పేరు మర్చిపోయాను నేను. లైక్ అతన్ని తీసుకున్నారు. తను చాలా బాగా బౌలింగ్ రైట్ కరెక్ట్ కర్ణాటక నుంచే. సో తను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అతను తీసుకోలేదు. సో వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే స్పిన్నర్స్ కి అంత పర్చేస్ లేదు ఈ వికెట్ మీద. అందుకని ఎక్స్ట్రా ఫేసర్ ని తీసుకున్నాడు తుషార్ దేశపాండే అని. సో మనోళ్ళు కూడా కరెక్ట్ పనే చేశారులే. ఐ మీన్ హింగేన్ తీసుకొని. అండ్ మనోళ్ళు ఎస్పెషల్లీ ఇషాన్ మలింగ వన్స్ అగైన్ బలి వేసాడు బై ఆ బౌలింగ్. ఆ క్యాచెస్ పట్టుంటే ప్రాబ్లీ ఇంకొక 3-4 4-4 వచ్చేది ఈజీగా. నేను అదే ఒక ట్వీట్ చేశాను యాక్చువల్లీ. ఇందాక స్టాట్స్ చూస్తుంటే ఆఫ్టర్ హిస్ డెబ్యూ ఇన్ ఐపీఎల్ ఓన్లీ ప్రసిద్ధ్ కృష్ణ టుక్ మోర్ వికెట్స్ దెన్ హిమ్. ఓన్లీ ప్రసిద్ధ్ కృష్ణ. అపార్ట్ ఫ్రమ్ దట్ నోబడీ టుక్ మోర్ వికెట్స్. అండ్ ఆల్సో ఎవ్రీ 2 overs కి ఒక వికెట్ తీస్తున్నాడు. అంటే ఎవ్రీ 12 balls కి ఒక వికెట్ తీస్తున్నాడు. తనంత స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు ఐపీఎల్ లో. ఐ మీన్ ఇన్ లాస్ట్ 2 years ఆబ్వియస్లీ ప్లేయర్స్ హూ టుక్ మోర్ దెన్ 15 wickets అన్నమాట. సో he did really well. యాక్చువల్లీ తను వచ్చాక మన ఎస్ఆర్హెచ్ బౌలింగే మారిపోయింది. ఆబ్వియస్లీ కమిన్స్ కూడా బాగానే వేస్తున్నాడు. కమిన్స్ బాగానే వేసాడు లాస్ట్ సీజన్ కూడా కొన్ని మ్యాచ్ లో. బట్ ఇషాన్ మాలింగ వచ్చాక మన బౌలింగ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ. అండ్ ఆల్సో యావరేజ్ కూడా 11 మీరు మీ స్టాట్ కి యాడ్ చేయడానికి. సో దట్ ఈస్ అనదర్ బ్యూటీ. కరెక్ట్. అదే కదా, అసలు రన్స్ కూడా తక్కువ వేస్తున్నాడు, ప్లస్ వికెట్స్ కూడా ఎప్పటికప్పుడు తీస్తున్నాడు. సో వెరీ హ్యాపీ మనకు ఒక అలాంటి బౌలర్ దొరికినందుకు. అండ్ పేస్ కూడా 140 వరకు వెళ్తుంది. న్యూ బాల్ తో కూడా వేస్తున్నాడు. సో లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఫర్ అస్. అండ్ మూవింగ్ ఆన్, ఇంకొక విషయం ఏంటంటే నాకు ప్యాట్ కమిన్స్ ఇంజురీ తర్వాత అందరూ అనుకున్నాం రస్టీగా ఉంటాడేమో, కొంచెం రిలాక్స్ గా వస్తాడు. బట్ రావటమే 142+ గుద్దుతున్నాడు. బోత్ కమిన్స్ అండ్ ఆర్చర్ ఈ రోజు సాలిడ్ ఫైర్ వేసారు బై ఇద్దరు.
ప్రాపర్ కరెక్ట్. టెస్ట్ కరెక్ట్. మ్యాచ్ బౌలింగ్ వేశారు. ప్రాపర్ యాక్చువల్లీ అదే ఈ 2026 ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఒక ఓడిఐ ఆడలేదు. ఒక T20 ఆడలేదు. ఒక లీగ్ మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటిది ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. అది ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచే. అయితే నేనేమనుకున్నా అంటే ఆబ్వియస్లీ ఇషాన్ కిషన్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. హీ డిజర్వ్. బట్ నేనేమనుకున్నా అంటే ఈ రోజు అందరు కొట్టారు కదా బ్యాటర్స్. సో నాకు కమిన్స్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తదేమో అని అనుకున్నా. అంత బాగా బౌలింగ్ చేశాడు ఈ రోజు అయితే. యా అండ్ మూవింగ్ ఆన్ టు బ్యాటింగ్, ట్రావిస్ హెడ్ వన్స్ అగైన్ లక్ వచ్చింది, కొడతాడేమో అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వర్క్ అవ్వలేదు. బట్ ఐఎమ్ నాట్ కరెక్ట్. వరీడ్ అబౌట్ హిమ్ బికాస్ తను ఉంటే అభిషేక్ శర్మకి ఆ కంఫర్ట్ ఉంటది, మా వాడు ఉన్నాడు కరెక్ట్. చూసుకుంటే కానీ. అండ్ కరెక్ట్. వన్ గుడ్ ఇన్నింగ్స్ అవే, అండ్ అది ఎప్పుడు వస్తుందో ఫైనల్ లో వస్తుందో చెప్పలేము. సో కరెక్ట్. జస్ట్ ప్లే హిమ్, నో ప్రాబ్లం. కరెక్ట్. సేమ్ అభిషేక్ లాగానే మనం ఇప్పుడు అభిషేక్ లాస్ట్ T20 వరల్డ్ కప్ లో ఎట్లా ఫెయిల్ అయ్యాడు అన్ని గ్రూప్ మ్యాచెస్ లో, ఫైనల్ లో తీశాడు కదా. సేమ్ ఇప్పుడు నేను అంతే హోప్ చేస్తున్నా. లైక్ హెడ్ ఫెయిల్ అయినా కానీ మనకి ఇప్పుడు బ్యాకప్ ఓవర్సీస్ బ్యాటర్స్ అయితే లేరు. ఉన్న లివింగ్స్టన్, మెండిస్ అయితే ఆడిపించలేరు ఓపెనర్స్ కింద. అండ్ ఉన్నది ఒక స్మరణ్ ఒకడే ఇండియా నుంచి. అండ్ ప్లస్ వేరే యంగ్స్టర్స్ ఉన్నారు కానీ కాకపోతే హెడ్ ని కంటిన్యూ చేయాలి వాళ్ళు. ఎందుకంటే హీ డిడ్ రియలీ వెల్ ఫర్ SRH ఇన్ ద ప్రీవియస్ సీజన్స్ ఆల్సో. సో ఒక్క నాక్ అలాంటిది వస్తే మనము తను ఆ రోజు నుంచుంటే ఒక 10 ఓవర్స్ 15 ఓవర్లు అయిపోద్ది మ్యాచ్, మనదే ఉంటది. సో తన అభిషేక్ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడతాడు. సో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాకి చాలా మ్యాచ్ లో గెలిపించాడు. ఇంకో విషయం ఏంటంటే ప్యాట్ కమిన్స్ కి చాలా నమ్మకం ఉంటది హెడ్ మీద. హీ డిడ్ రియలీ వెల్ కదా వాళ్ళకి ఆస్ట్రేలియాకి హెడ్. ఏ ఫార్మాట్ అయినా సరే, ఓన్లీ T20 కాదు, టెస్ట్ లో కూడా ఓడిఎస్ లో కూడా తను చాలా మ్యాచ్ లో గెలిపించాడు. చాలా ఇంపార్టెంట్ గేమ్స్ గెలిపించాడు. సో తనకు కూడా తెలుసు హెడ్ ఎలాంటి ప్లేయర్ అనేది. సో మోస్ట్లీ డ్రాప్ అయితే చేయరు హెడ్ ని నెక్స్ట్ మ్యాచ్ లో, ఎందుకంటే మనకి బ్యాకప్ కూడా లేరు. ఐ డోంట్ వాంట్ లివింగ్స్టన్ టు బి ఇన్ ద ప్లేయింగ్ 11. హీఈస్ నాట్ ఇన్ అ గ్రేట్ ఫార్మ్ ఆల్సో. అండ్ తను ఇంగ్లాండ్ కూడా అతన్ని డ్రాప్ చేసింది. సో బెటర్ టు స్టిక్ విత్ ద హెడ్ ఓన్లీ. అండ్ అభిషేక్ ఇషాన్ గురించి మాట్లాడుకుంటే, అభిషేక్ ఆబ్వియస్లీ డ్రాప్ ఛాన్సెస్ వచ్చాయి అండ్ హీ మేడ్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ నాకు అభిషేక్ లో ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటంటే, ఆల్దో కొంచెం స్టార్టింగ్ లో ప్లే అండ్ మిస్సెస్ అయినా కూడా హీ వాజ్ నాట్ ఇన్ అ రష్. లైక్ సింగిల్ తీయడానికి చూసాడు ఇషాన్ కిషన్ అటు పడుతున్నప్పుడు. సో హీ వాంటెడ్ టు టేక్ ద గేమ్ వెరీ డీప్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం అటాక్. అండ్ ఆ కాషన్ విత్ అగ్రెషన్ బాగా మిక్స్ చేసి అనిపించింది నాకు ఈ రోజు కూడా. కరెక్ట్. స్టార్టింగ్ లో తనది ఇషాన్ కిషన్ కన్నా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది యాక్చువల్లీ. స్టార్టింగ్ లో కొన్ని బాల్స్ మిస్ అయినాయి. ఎస్పెషల్లీ ఆబ్వియస్లీ జాఫ్రా ఆర్చర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు ఈ రోజు. సో అది కూడా ఒక రీజన్. బట్ యా నువ్వు చెప్పినట్టు స్టార్టింగ్ లో అంత కొట్టకపోయినా కానీ తర్వాత స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకున్నాడు ఒకసారి సెట్ అయ్యాక. ఇషాన్ కిషన్ ఫస్ట్ లో రిస్క్ తీసుకున్నాడు. అది అభిషేక్ కి చాలా హెల్ప్ అయింది ఫస్ట్ లో స్టార్టింగ్ లో. సో వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా బాగుంటది. ఎప్పుడు ఆడినా కానీ, ఇండియాకి ఆడినా కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఎప్పుడు బాగుంటది. మనకి ఇప్పుడు నితీష్ క్లాసన్ పార్ట్నర్షిప్ ఎట్లయితే అవుతుందో, ఇషాను ఐ మీన్ అభిషేక్ పార్ట్నర్షిప్ కూడా అంతే. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగుంటున్నాయి ఈ మధ్య. అండ్ ఇషాన్ కిషన్ గురించి చెప్పాలంటే భయ్య ఫ్లాలెస్ అసలు ఇన్నింగ్స్, అసలు ఎక్కడ మీరే చెప్పండి దాని గురించి. ఇంకా అసలు ఐ మీన్ అదే చెప్తున్నా కదా. ఒకటి ఏంటంటే ఈ రోజు కెప్టెన్ కాదు కాబట్టి ఇంకా ఫ్రీడమ్ తో ఆడాడు. యాక్చువల్లీ అదొక బర్డెన్ ఉంటది కదా కెప్టెన్సీ అనేది. సో ఈ రోజు అది లేదు. వైస్ కెప్టెన్ సో కమిన్స్ వచ్చేసాడు. పెద్దగా డిసిషన్స్ తీసుకోవాలని అవసరం లేదు. అదొకటి కూడా మైండ్ లో ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఇంజురీ అయిందేమో. ఇంజురీ అయినప్పుడు బాల్ తగిలినప్పుడు ఐ మీన్ నీ దగ్గర నేను వెళ్ళిపోతాడేమో అనుకున్నా. ఎందుకంటే అది చాలా గట్టి తగిలింది అనుకున్నా. అది ప్యాట్ కి కూడా తగలలేదు కదా. సో దాని తర్వాత కంటిన్యూ చేశాడు. ఇంకా స్ట్రైక్ రేట్ ఐ మీన్ ఇంకా ఎక్కువ ఫోర్స్ బౌండరీస్ కొట్టాడు దాని తర్వాత. సో వెరీ హ్యాపీ. ఐ మీన్ హీ ప్లేడ్, ఐ థింక్ హీ స్కోర్డ్ 3 హాఫ్ సెంచరీస్ ఇన్ దిస్ సీజన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 8 మ్యాచెస్ లో 3 అంటే చాలా బాగా ఆడినట్టే. హీ ఆల్మోస్ట్ 300+ స్కోర్ కొట్టాడు కదా ఈ సీజన్ లో. లాస్ట్ సీజన్ లో యాక్చువల్లీ 350 కొట్టాడు టోటల్ 14 మ్యాచెస్ ఆడి. ఈ సీజన్ లో ఆల్రెడీ అంత స్కోర్ కొట్టేశాడు ఆల్రెడీ. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఆల్సో ఇంపాక్ట్ ఇస్ క్రూషియల్ కదా. లైక్ తన ఇంపాక్ట్ ఎప్పుడు వచ్చిన ఇంపాక్ట్ ఇచ్చాడు. అండ్ నాకు ఎస్పెషల్లీ ఆ పార్ట్నర్షిప్ లో నచ్చింది ఏంటంటే హౌ దే ప్లేడ్ దేర్ షాట్స్. స్లోవర్ బాల్స్ ని వెయిట్ చేసి గ్యాప్ లో కొట్టడం అభిషేక్ కానీ ఇషాన్ స్ట్రైట్ డౌన్ కొట్టడం, చాలా యాంగిల్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది. రాదర్ దాన్ జస్ట్ గోయింగ్. అండ్ బౌలర్స్ ని అయితే కన్ఫ్యూజ్ చేసి పడేశారు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళు ఉన్నప్పుడు జడేజా కూడా బౌలింగ్ ఇయ్యలేదు. రియాన్ పరాగ్ వచ్చి బౌలింగ్ చేశాడు ఆఫ్ స్పిన్నర్ కి బికాస్ మ్యాచ్అప్స్ అండ్ ఆ రీజన్స్ వల్ల. ఐ మీన్ ఆఫ్ స్పిన్నర్ అవుట్ అయినా కానీ బట్ స్టిల్ వాళ్ళు అప్పటికే మ్యాచ్ మన చేతిలోనే ఉంది. అప్పటికే వాళ్ళు కొట్టేశారు టార్గెట్. నితీష్ క్లాసన్ వచ్చి మిగతా పని పూర్తి చేశారు అంతే. అయిపోయింది గేమ్. అండ్ నితీష్ కూడా సూపర్ వచ్చి రావటం. ఆబ్వియస్లీ చిన్న లక్ అనేది వచ్చింది. బట్ ఇలాంటప్పుడు యూ
సమ్ టైమ్స్ చాలా మంచి బాల్ కి లెగ్ సైడ్ బాల్ కి అవుట్ అవుతుంటారు చాలా సార్లు. సో కరెక్ట్. అప్పుడప్పుడు ఇలాంటి టఫ్ బాల్స్ కి వెళ్తుంటాయి. సో దట్ ఈస్ క్రికెట్. బట్ కరెక్ట్. ఫుల్ షాట్స్ కొట్టాడు బర్గర్ ని, అండ్ ఆల్సో ఐ థింక్ లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యే ముందు అస్సలు షాట్ టూ గుడ్ అసలు. అది 6 ఎట్లా ఎళ్ళిందో గూడా తెలీలేదు. అసలు ఇంతకు ముందలైతే అలాంటి అసలు 6 ఎళ్ళేది గాదు. ఆహ్, బాల్ ఐ మీన్ ఫీల్డర్ పట్టేసేవాడు. ఇప్పుడు అలాంటి షాట్‌లు కొడితే ఈజీగా 6 ఎళ్ళిపోతుంది నితీష్‌కి. సో, అండ్ ఆల్సో ఆ పార్ట్నర్‌షిప్‌లో ఒకటి అబ్జర్వ్ చేస్తే క్లాసన్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడనిపించింది ఇనీషియల్‌గా. లైక్ 15 బాల్స్ 15, 17 బాల్స్ 17 కొడుతుంటే నితీష్ ఒక పక్క నుంచి వచ్చి 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అది ఐ మీన్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ నితీష్‌ని అట్లా బ్యాటింగ్ చేస్తాం చూస్తుంటే యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఈ సీజన్‌లో ఇంతకు ముందల కూడా ఆడేవాడు. బట్ ఈ సీజన్‌లో పవర్ హిట్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. బౌలింగ్ పేసే కాకుండా పవర్ హిట్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఈ సీజన్‌లో. అండ్ ఆల్సో ఆ పార్ట్నర్‌షిప్ ఇంకోటి ఏంటంటే క్లియర్ గానే తెలిసింది దట్ క్లాసన్ వాంటెడ్ టు టేక్ డీప్ బికాజ్ కరెక్ట్. రావటమే బిష్నోయ్‌ని కొట్టి 4 కొట్టి అవుట్ ఆఫ్ అటాక్ చేసేసాడు. ఇంక బిష్నోయ్ వచ్చే ఛాన్స్ లేదు. బికాజ్ ఈవెన్ వెనకాల నితీష్ ఉన్నాడు, అనికేత్ ఉన్నాడు కాబట్టి ఇంక బిష్నోయ్‌కి ఛాన్స్ లేదు. అండ్ క్లాసన్ టు జడేజా మ్యాచ్‌అప్ కూడా యాక్చువల్లీ వర్కౌట్ అయిద్దేమో వాళ్ళ ఫేవర్‌లో అనుకున్నాను. బికాజ్ జడేజాకి మంచి రికార్డ్ ఉంది క్లాసన్‌గా. బట్ అగైన్ క్లాసన్ ఆ బౌండరీలో ఓవర్‌లో కూడా 4 కొట్టి ఆ 4 కొట్టాడు. పక్కెళ్ళిపో అని చెప్పాడు. సో యాక్చువల్లీ క్లాసన్ స్మార్ట్ గా ఆడాడు. అన్ఫార్చునేట్లీ వన్స్ అగైన్ ఫినిష్ లైన్ వరకు ఉంటే బాగుండేది. బట్ లాస్ట్ లో సలీల్ దుమ్ము దులిపాడు. అది బాగా నచ్చింది. తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో. కరెక్ట్. నేను And yeah, యాక్చువల్లీ క్లాసన్ ఈరోజు ట్వీట్ చేశా ఒకటి. యాక్చువల్లీ క్లాసన్‌ది ఈరోజు 50th మ్యాచ్ ఫర్ ఎస్ఆర్‌హెచ్ యాక్చువల్లీ. సో 50 కొడతాడేమో అనుకున్నా. కానీ నితీష్ వచ్చి క్లోజ్ ఐ మీన్ ఫినిష్ చేసేసరికి సర్లే గెలిస్తే చాలులే ఈరోజు తర్వాత మ్యాచ్‌లో కొట్టొచ్చులే క్లాసన్ ఈ మ్యాచ్‌లో యాక్చువల్లీ ఈ మ్యాచ్‌లో ఫస్ట్ టైమ్ మిస్ అయ్యాడు అనుకుంటా. 30+ ఎవ్రీ మ్యాచ్‌లో 30+ కొట్టాడు. ఈరోజు 29 కొట్టాడు కదా! ఫస్ట్ టైమ్ మిస్ అయ్యాడు. సో 29. ఎనీవే హి ప్లేడ్ రియల్లీ వెల్. ఐ థింక్ సిద్ధార్థ్ దేశపాండే బౌలింగ్‌లో ఒక 6 కొట్టాడు. ఆహ్, అది కవర్స్ మీదగా అది మాత్రం Yeah, వన్ ఆఫ్ ద ప్రీవియస్ మ్యాచ్ లో కూడా కొట్టాడు అనుకుంటా. యా అండ్ సలీల్ ఆబ్వియస్లీ ఆ 6 లాస్ట్ 6 కొట్టాడు. తనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ 6 డెఫినెట్లీ. పెద్దగా ఆపర్చునిటీస్ ఏం రాలేదు ప్రీవియస్ మ్యాచ్ లో. అంటే ఐ మీన్ 7, 8, 6, 7 లో వచ్చే వాళ్ళకి అంతే ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగా ఆడుతున్నారు. బీట్ ఓపెనర్స్ ఆర్ మిడిల్ ఆర్డర్ కాబట్టి చాలా తక్కువ ఆపర్చునిటీ వస్తాయి. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. తను ఈ రోజు మ్యాచ్ ని బాగానే ఫినిష్ చేశాడు. అండ్ దట్ ఈస్ ఇట్. సూపర్ గా అయింది మ్యాచ్ ఈ రోజు. ఓవరాల్ గా చూసుకుంటే 5-3 థర్డ్ పొజిషన్ లో ఉన్నాం. బట్ స్టిల్ సరిపోదు ఇది ఇంకా. బికాజ్ పంజాబ్ వెళ్ళిపోతుంది, ఆర్సీబీ వెళ్తుంది, రాజస్థాన్ వెళ్తుంది, చెన్నై ఫామ్ లోకి వస్తుంది. సో ఐ థింక్ ప్రతి గేమ్ ఇంకా మనం విన్నింగ్ స్ట్రీక్ అనేది ఇంకా ఆగకూడదు. ముందుకు ఎంత విన్ అయితే అంత మంచిది. బికాజ్ టాప్ 2 లో లేకపోతే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ట్రోఫీ విన్ అవడానికి. ఓన్లీ ఒకసారి విన్ అయ్యాం, అది మనమే విన్ అయ్యాం. బట్ స్టిల్ ఛాన్సెస్ ఈజ్ 1 out of ఎన్ని సీజన్స్ బై 16 17 సీజన్స్ అయ్యాయి ఎలిమినేటర్ వచ్చాక. ఎగ్జాక్ట్లీ. యా సో సో టాప్ 2 లో పక్కా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా వదలలేదు ఇప్పటి వరకు. ఆర్సీబీ కూడా చాలా బాగా ఆడుతుంది. సో టాప్ 2 లో పక్కా ఉండాలి. అప్పుడే మనం ఫైనల్ కి వెళ్తాం. సో హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ దిస్. సో ఊప్ అయితే బాగుంది. నెక్స్ట్ మ్యాచ్ వాంకడేలో కొంచెం టఫ్ గేమ్ నా ఉద్దేశంలో. బట్ దాని గురించి ప్రివ్యూ చేద్దాం ముందున క్లోజ్ టు ది గేమ్. జాయిన్ అయ్యి నీ ఎక్సైట్మెంట్ నాతో షేర్ చేసుకున్నందుకు. నాకు ఎక్సైట్మెంట్ లో మాటలు కూడా సరిగ్గా రాలేదు. బట్ సమ్హౌ హోప్ వి డిడ్ అ గుడ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా థ్యాంక్స్ అభిషేక్. Thank you guys. Video, let's say like, share and subscribe, and we'll be back with preview very soon.